హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తేజాన్సీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నా హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. నేను నార్మల్గా 2 థింగ్సే యూస్ చేస్తానండి నా హెయిర్ కేర్కి. ఒకటి ఆనియన్ జ్యూస్, ఇంకా రెండోది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనమాట. ఈరోజైతే మీకు ఆనియన్ జ్యూస్ ఎలా చేస్తాను, ఎలా హెయిర్కి అప్లై చేస్తాననేది చూపిస్తున్నాను. ఏం లేదండి, ఒక ఆనియన్ తీసుకొనేసి దాన్ని మంచిగా పీల్ చేసి మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది కదా. దాన్ని ఒక క్లాత్లోకి వేసి ఇలా స్క్వీజ్ చేసుకున్నామంటే జ్యూస్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇంకా దీనిలోకి అయితే నేను ఏం యాడ్ చేయనండి, అలాగే డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటాను. బట్ ఈ జ్యూస్ ఏంటంటే మీరు ఆయిలీ హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. అంటే మీరు ముందుగా ఆయిల్ పెట్టేసుకొని ఉండాలి. తర్వాత ఈ జ్యూస్ అప్లై చేసుకున్నామంటే మంచిగా వర్క్ అవుతుందన్నమాట. మంచిగా స్కాల్ప్కి అయితే అప్లై చేసి మసాజ్ చేసుకున్నామంటే ఒక జస్ట్ 5 to 10 minutes, తర్వాత ఒక 20 to 30 minutes అలా వదిలేసారంటే మంచిగా డ్రై అయిపోతుంది. తర్వాత మీరు నార్మల్గా ఏ షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ ఉంటుంది. ప్లస్ మీకు ఏదైనా డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలా ఏదైనా ఉన్నా కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా మీకు రూట్స్ అంతా కూడా మంచిగా హెల్తీగా తయారవుతాయి అన్నమాట. చూసారా, ఇలా మంచిగా మసాజ్ చేసుకున్నామంటే ఆ జ్యూస్ అంతా కూడా రూట్స్లోకి మంచిగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక 20 to 30 minutes అలానే హెయిర్ని జస్ట్ ఒక ముడి వేసి అలా పెట్టేశారంటే అది మొత్తం మంచిగా డ్రై అయిపోతుంది. తర్వాత మీరు నార్మల్ ఏదైతే షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయండి. మీకు హెయిర్ ఫాల్ చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. అలాగే మీకు డాండ్రఫ్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా కంప్లీట్గా రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. సో నేనైతే నా హెయిర్ కేర్ కోసం ఈ ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తాను. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కూడా అప్లై చేస్తానని చెప్పాను కదా. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ప్రిపరేషన్ ఎలా ఏంటి అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఎవరైనా కొత్తగా చూస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.